అమ్మా అమ్మా కళ్ళు తెరవమ్మా. దేవుడా, నా తల్లి ప్రాణాలు పోతున్నాయి. కార్తిక్ గారు, మీ కాళ్ళ వెళ్ళ పడతానండి. నా మీద కోపంతో నా తల్లిని చంపేయకండి. మా అమ్మని ఆసుపత్రికి తీసుకెళ్ళండి. నాకు మా అమ్మ తప్ప ఈ లోకంలో ఎవ్వరూ లేరండి. ఆసుపత్రికి ఎందుకేం ఉండా, ఈ పెరట్లోనే గొయ్యి తీసి పూడ్చి పెడదాం. తన పతివ్రత కూతురు ఇంకో మగాడి చేతిలో పగటిపూట ముద్దలు తినడం చూసి ఆ అవమానం తట్టుకోలేక గుండె ఆగి చచ్చిపోయిందే నీ కన్న తల్లి. చావనివ్వు, దాని కర్మకి దన్నలా గిలిగిలా కొట్టుకొని చావనివ్వవే దరిద్రపుదానా. కసాయి వెదవ, నోరు మూసుకోరా. అక్కడ ఒక ప్రాణం పోతుంటే రాక్షసుల్లాగా నవ్వుతావరా దరిద్రుడా. పల్లవి, నువ్వేడవకు, నీకు నేనున్నాను. అమ్మని నేనెత్తుకొని ఆసుపత్రికి తీసుకెళ్తాను. ఈ రాక్షసుల ముందు నువ్వు చెయ్యి చాచకు పల్లవి. నీ బతుకు చెడా, ఎంత బరి తెగింపేముండా నీకు? కట్టుకున్న మొగుడు వద్దు అంటుంటే ఆ రంకు మొగుడుతో కన్న తల్లిని మోయిస్తావానే నువ్వు? పరువు తీసావు కదే మొండా. ఆ ముసలిది ఇక్కడే చావాలి. ఊరి జనం అంతా చూసి మీ ఇద్దరి మొహాన ఉమ్మేయాలే. అత్తయ్య గారు, నన్ను చంపినా పర్లేదు గాని మా అమ్మ ప్రాణాలు మాత్రం కాపాడండి అత్తయ్య గారు. వరుణ్ గారు, మీరు కాస్త ఆగండి. నా కన్న తల్లిని కార్తిక్ గారే తీసుకెళ్తారు. ఏమండి కార్తిక్ గారు, నా మెడలో తాళి దించేసినా నేను మీ గడప దాటి వెళ్ళలేదు కదండి. మీకు పుణ్యం ఉంటుందండి, మా అమ్మని తీసుకొని వెళ్ళండి. దూరంగా పోవే కుక్క, నన్ను తాకకు. నీకు సిగ్గులేదా అనే? నీ భాగవతం మీ అమ్మ కల్లారా చూసిందిగా. ఇప్పుడు వెళ్ళి డాక్టర్లకి నేనేం చెప్పాలే? నా పెళ్ళం ఒకటితో పెరట్లో అడ్డంగా దొరికిపోయింది, అది చూసి మా అత్తగారికి గుండెపోటు వచ్చిందని చెప్పాలనే సిగ్గుమాలిందానా? నేను రానే. నువ్వు రాకపోతే మానయ్యరా దద్దమ్మ. పల్లవి, వాడి కాళ్ళు పట్టుకోవడం ఆపు. నీ కన్న తల్లికి ఒక కొడుకుండుంటే ఇలాంటి సమయంలో ఏం చేసేవాడో ఈ వరుణు అదే చేస్తాడు. దారి విడుగురా కార్తీక్, ఎవడైనా అడ్డొస్తే ఈ పెరట్లోనే వాడి ప్రాణాలు తీసేళ్తాను. వరుణ్ గారు, అమ్మకి ఏం కాదు కదండి. నా తల్లికి ఏమైనా జరిగితే నేను ఈ క్షణమే ప్రాణాలు తీసుకుంటాను వరుణ్ గారు. దేవుడా, తొందరగా తీసుకెళ్దాం పదండి వరుణ్ గారు. డాక్టర్ గారు, వెంటనే చూడండి సార్. అమ్మకి సడన్ గా గుండెపోటు వచ్చింది సార్. అసలు శ్వాస ఆడడం లేదు. దయచేసి మా అమ్మని కాపాడండి సార్. ఎంత ఖర్చైనా నేను ఇస్తాను సార్. ఏంటమ్మా ఇది? పేషెంట్ కి అసలు పల్సు పడిపోయింది, బాడీ అంతా చల్లబడిపోయింది. ఇంత సివియర్ హార్ట్ అటాక్ వస్తుంటే మీరు ఇంట్లో ఏం చేస్తున్నారు? వెంటనే ఎమర్జెన్సీ వార్డులోకి షిఫ్ట్ చేయండి. నర్స్, ఆక్సిజన్ పెట్టండి ఫాస్ట్ గా. డాక్టర్ గారు, మా అమ్మకి ఏం కానివ్వకండి. నా బతుకు ఎలాగో నాశనం అయిపోయింది సార్. నా తల్లి ఒక్కటే నాకు దిక్కు. నా రక్తం అంతా తీసుకునైనా నా తల్లికి ప్రాణభిక్ష పెట్టండి డాక్టర్ గారు. మా అమ్మ లేకపోతే నేను బతకలేనండి. పల్లవి, ఏడవకు పల్లవి. అమ్మకి ఏం కాదు. నేను ప్రాణం ఇచ్చైనా సరే మీ అమ్మను బతికిస్తాను పల్లవి. నువ్వు ఇలా ఏడుస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది. ధైర్యంగా ఉండు, డాక్టర్ గారు చూస్తున్నారు కదా. వద్దు వరుణ్ గారు, వద్దు, నన్ను ముట్టుకోకండి. ఈ రోజు మీరు నన్ను తాకడం వల్లే కదా మా అమ్మ చూసి ఇలా గుండె ఆగి పడిపోయింది. ఇదంతా నా వల్లే జరిగింది. దేవుడా, నా కన్న తల్లిని నేనే చంపుకున్నాను వరుణ్ గారు. నా బతుకు తగలబడిపోను. పల్లవి, అలా మాట్లాడకు పల్లవి. నీకు ఆకలేస్తుంటే అన్నం పెట్టడం నా తప్ప పల్లవి? నీ మొగుడు నిన్ను రాక్షసులాగా పస్తులు ఉంచాడు కదా. ఆ నిజం తెలియక మీ అమ్మ అపార్థం చేసుకుంది పల్లవి. ఆవిడకి స్పృహ రాగానే నేనే కాళ్ళు పట్టుకొని మొత్తం నిజం చెప్తాను పల్లవి. ఇది ఆసుపత్రి అమ్మా, దయచేసి గొడవలాపండి. పేషెంట్ కండిషన్ చాలా క్రిటికల్ గా ఉంది. 24 గంటలు గడిస్తే గానీ మేమేం చెప్పలేము. ముందు మీరు కౌంటర్లో వెళ్ళి డబ్బులు కట్టండి. అర్జెంటుగా ఇంజెక్షన్స్ తేవాలి. రే వరుణ్ గా, ఎంత ధైర్యం రా ముండా కొడక నీకు? నా అత్తగారిని ఎత్తుకొని నా కళ్ళ ముందే ఆసుపత్రికి తీసుకెళ్లడానికి నువ్వెవడివిరా కుక్క? నా కుటుంబ వ్యవహారంలో దూరుతావరా దరిద్రుడా. ఇక్కడ నుంచి మెడబట్టి గెంటేకి ముందే పారిపోరా వెదవా. గెంటరా చూద్దాం, ఎవడెవరిని గెంటుతాడో నేను చూస్తానురా కార్తీక్. నీ పెళ్ళం కన్న తల్లి ప్రాణాలు పోతుంటే ఆసుపత్రికి తీసుకెళ్లడానికి నీకు నామూషి అనిపించింది కదరా రాక్షసుడా. నేను తీసుకొచ్చానురా. ఆవిడ బతికే వరకు ఈ వరుణ్ ఇక్కడి నుంచి ఒక్కడుగు కూడా కదలడురా. కార్తిక్ గారు, దయచేసి ఆసుపత్రిలో గొడవ పడకండి. డాక్టర్ గారు డబ్బులు కట్టమంటున్నారండి. అమ్మకి మందులు తేవాలి. దయచేసి ఆయనతో గొడవ ఆపి ఆ కౌంటర్లో డబ్బులు కట్టండి కార్తిక్ గారు. నా తల్లి ప్రాణాలు కాపాడండి. ఓసి నీ వేషాలు తగలేయాయి. ఎంత నాటకాలు ఆడుతున్నావే నువ్వు మొండా. మొగుడు కళ్ళెదురుగానే వరుణ్ గడవడిలో కులుకుతూ పట్టుబడ్డావు కదే. మళ్ళీ ఇప్పుడు సిగ్గు లేకుండా మావాన్ని డబ్బులు కట్టమంటున్నావానే?
నిన్ను పెట్టుకున్నవాడే డబ్బులు కడతాడు. వరుణ్ గారిని అడిగి కట్టించుకోవే బజార్దానా. నోరు ముయ్యవే ముసల్దానా, నా పల్లవిని ఒక్క మాట అన్నా నాలుక కోసేస్తాను. అవునే, మీ కార్తీక్ గారి భిక్ష మాకు అవసరం లేదు. నా పల్లవి తల్లి కోసం నా ఆస్తి మొత్తం అమ్మైనా సరే అవన్నీ నేను బతికిస్తాను. డాక్టర్లకి ఎంత కావాలో ఈ వరుణే కడతాడు. మీరిక్కడి నుంచి వెళ్ళిపోండి. రే, నా పల్లవి అంటావరా నువ్వు? నా అత్తగారికి నువ్వు డబ్బులు కడతావరా దరిద్రుడా? నువ్వు డబ్బులు కడితే నేను చేతగాని వాడిని అనుకుంటారా ఈ ఊరు జనం? వీల్లేదు, నా అత్తగారి దగ్గరికి నువ్వు వెళ్ళడానికి వీల్లేదురా కుక్క. నువ్వు ఈ వార్డులోకి అడుగు పెడితే నీ కాళ్ళు నరికేస్తానురా. వదిలేయండి కార్తీక్ గారు. వరుణ్ గారు మీరు వెళ్ళిపోండి. నా ప్రాణం పోతుంది మీరు గొడవ పడుతుంటే. లోపల మా అమ్మకి వేయాల్సిన ఇంజెక్షన్స్ ఆగిపోతాయండి. నేను మీ ఇద్దరి కాళ్ళు పట్టుకుంటాను. దయచేసి గొడవ ఆపండి. చూడండి కార్తిక్ గారు, పేషెంట్ కండిషన్ చేయి జారిపోతుంది. ఆవిడకి మైల్డ్ గా స్పృహ వస్తుంది. కానీ ఇప్పుడే ఒక పెద్ద సర్జరీ చేయాలి, లేకపోతే ఆవిడ బతకడం చాలా కష్టం. వెంటనే రిసెప్షన్ లో 2 లక్షలు కడితే మేము సర్జరీ స్టార్ట్ చేస్తాం. టైం లేదు సార్. విన్నారు కదా కార్తీక్ గారు, డాక్టర్ గారు ఏమంటున్నారో విన్నారు కదండి. దయచేసి వెంటనే డబ్బులు కట్టండి కార్తీక్ గారు. నేను జీవితాంతం మీకు బానిసలా పడుంటానండి. మీరేమంటే అది చేస్తాను కార్తీక్ గారు. మా అమ్మని దక్కించండి. నేను ఒక్క రూపాయి కూడా కట్టనే రంకుముండా. ఆ వరుణ్ గాడు నిన్ను నా పల్లవి అంటున్నాడు కదా, వాన్నే కట్టమనవే. వాడి చేతిలో ముద్దలు తిన్నప్పుడు నీకు నీ మొగుడు గుర్తు రాలేదానే? ఇప్పుడు డబ్బులు అనగానే నీ మొగుడినయ్యాననే నేను దరిద్రపుదానా? అమ్మో అలా అనకండి కార్తీక్ గారు. ఆయనకి నాకు ఏ పాపం తెలియదండి. ఆయన కేవలం జాలితో అన్నం పెట్టాడండి. మీరు నన్ను నమ్మండి కార్తీక్ గారు. మా అమ్మ చచ్చిపోతుందండి. సర్జరీ చేయించకపోతే నా తల్లి ప్రాణాలు పోతాయి కార్తీక్ గారు. విను, ఆ సర్జరీ జరగాలంటే నాదొక కండిషన్ పల్లవి. ఆ వరుణ్ గాడు ఈ క్షణమే ఈ ఆసుపత్రి నుంచి పారిపోవాలి. వాడు ఇక్కడ ఉన్నంత వరకు నేను ఒక్క పైసా కట్టను. నువ్వు వాడి వైపు వెళ్తావో లేక మీ అమ్మ ప్రాణాలు కాపాడుకుంటావో ఇప్పుడే తేల్చుకోవే ముండా. డాక్టర్ గారు వీళ్ళు తేల్చుకున్నాక సర్జరీ సంగతి చూద్దాం. దేవుడా, ఎంత కష్టం తెచ్చావు దేవుడా. నా కన్న తల్లి ప్రాణమా లేక నా కష్టాలు పంచుకున్న వరుణ్ గారా? నేనేం చెయ్యాలి ఇప్పుడు? నన్ను చంపేయి దేవుడా, చంపేయి. వరుణ్ గారు మీ కాళ్ళు పట్టుకుంటానండి. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి వరుణ్ గారు. మీరు ఇక్కడే ఉంటే కార్తీక్ గారు మా అమ్మకి సర్జరీకి డబ్బులు కట్టరంటండి. నా తల్లి ప్రాణాలు గాల్లో కలుస్తాయి. దయచేసి వెళ్ళిపోండి వరుణ్ గారు. నేను వెళ్ళను పల్లవి. నీ మొగుడు డబ్బులు కట్టకపోతే పోని. మీ అమ్మకి సర్జరీకి ఎంత ఖర్చైనా ఈ వరుణ్ కడతాడు. వీడి దయాదాక్షిణ్యాల మీద మనం బతకాల్సిన అవసరం లేదు పల్లవి. నేను వెళ్ళి ఆ డాక్టర్ మొహం మీద డబ్బులు కొట్టొస్తాను. వీడిని అడక్కు పల్లవి. ఏరా కుక్క, నా పెళ్ళం వాళ్ళ అమ్మకి నువ్వు డబ్బులు కట్టడం ఏంట్రా? నువ్వు గనక కౌంటర్లో డబ్బులు కడితే ఆ డాక్టర్లను కొట్టి సర్జరీ నేనే ఆపేస్తానురా. నా అత్తగారికి ఎవడో పరాయి మగాడు డబ్బులు కట్టాడు అనే మాట ఈ ఊర్లో రాకూడదురా దరిద్రుడా. నా కొడక, మగాడంటే నువ్వేరా? వీడెవడరా అడ్డమైనోడు డబ్బులు కట్టడానికి? ఏమే పల్లవి, ఇద్దరు మొగుళ్ళున్నారని భలే కులుకుతున్నావే మొండా. ఒకడు కట్టకపోతే ఇంకోడు కడతాడని ఆశపడుతున్నావనే దరిద్రపుదానా. విన్ని గెంటయ్యవే బయటికి. అత్తయ్య గారు, నన్ను ఎన్ని మాటలన్నా పడతాను. దయచేసి మా అమ్మ ప్రాణాలు కాపాడండి అత్తయ్య గారు. కార్తీక్ గారు, మీరు అడిగినట్లే ఆయన్ని పంపించేస్తాను కార్తీక్ గారు. నా తల్లికి డబ్బులు కట్టి ఆ సర్జరీ ఏదో చేయించండి. నోరు ముయ్యవే ముసల్దానా, నా పల్లవిని ఒక్క మాట అన్నా బాగోదు. నీ కొడుకు ఒక శాడిస్ట్ వెదవే. కన్న తల్లి ప్రాణాలు పోతుంటే కండిషన్లు పెడుతున్నాడు రాక్షసుల్లాగా. పల్లవి, నువ్వు వీళ్ళ కాళ్ళు పట్టుకోకు. నేను వెళ్ళి డాక్టర్తో మాట్లాడతాను. నన్ను వదులు. రే, నా తల్లినేమైనా అన్నావో నీ నాలుక చీరేస్తాను రా మొండా కొడుక. డాక్టర్తో మాట్లాడతావా? డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఈమె నా ఉంపుడు కత్తే, ఈమె తల్లికి నేను డబ్బులు కడతానని చెప్తావరా? సిగ్గుమాలనేదవా, నరుకుతానరా నిన్ను. నా పల్లవిని ఉంపుడు కత్తే అంటావరా? కసాయి వెదవా, ప్రాణాలు తీసేస్తానరా నీవి. పెళ్ళం విలువ తెలియని దద్దమ్మవిరా నువ్వు. పల్లవి ప్రాణాలకు నేనడ్డుగా ఉంటానురా. నన్ను నరకాలంటే ముందు నా చేతిలో నువ్వు చావాలిరా కార్తీక్. దయచేసి ఆపండి వరుణ్ గారు. నా ప్రాణం పోతుంది. మీరు ఆయనతో గొడవ పడితే ఆయన మా అమ్మకి సర్జరీ చేయించరు. మీకు పుణ్యం ఉంటుంది. నా తల్లి ప్రాణాల కోసం నన్ను వదిలేసి వెళ్ళిపోండి వరుణ్ గారు. పల్లవి, నన్ను వెళ్ళిపోమ్మంటున్నావా పల్లవి? నీ తల్లి కోసం నేను నా ప్రాణాలైనా ఇస్తానని నీకు తెలుసు కదా పల్లవి. వీడి చేతిలో నిన్ను వదిలేసి నేను ఎలా వెళ్తాను పల్లవి? వీళ్ళు మనుషులు కాదు పల్లవి, రాక్షసులు. నిన్ను బతకనివ్వరు.
నేను చచ్చినా పర్లేదు వరుణ్ గారు, నా కన్న తల్లి మాత్రం బతకాలి. నా కోసం నా తల్లి బలి కాకూడదు వరుణ్ గారు. దయచేసి నా ప్రాణం మీద ఒట్టు, ఈ క్షణమే ఈ ఆసుపత్రి నుంచి మీరు వెళ్ళిపోండి. విన్నావు కదరా కుక్క, నా పెళ్ళని చెప్పింది విన్నావు కదరా. వెళ్ళిపోరా ఇక్కడి నుంచి. ఒకవేళ నువ్వు ఇక్కడే ఉంటే సర్జరీ క్యాన్సిల్ చేసి ఆ ముసలిదాన్ని వీధిలో పారేస్తాన్రా. అప్పుడు ఆ చావుకి కారణం నువ్వే అవుతావురా దరిద్రుడా. ఇంకా సిగ్గు లేకుండా మొహం చూడు ఎలా పెట్టాడో. పోరా బయటికి. నీ రంకు భాగవతం ఇక్కడ పనిచేయదురా వెధవా. మా కోడలు మా చెప్పు చేతుల్లో ఉంటుంది. నువ్వు మధ్యలో దూరితే నా కోడలు తల్లే కాదు, కోడలు కూడా తగలబడిపోతుందిరా. కార్తీక్, ఈ రోజు పల్లవి తల్లి ప్రాణాల కోసం నేను వెనక్కి తగ్గుతున్నానురా. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, నా పల్లవి కంటి నుంచి ఒక్క కన్నీటి చుక్క కింద పడినా సరే నిన్ను బతకనివ్వనురా వెధవా. నా ప్రాణం పోయినా సరే నా పల్లవిని నీ నరకంలోకి వదలనురా. అమ్మో వరుణ్ గారు, నా ప్రాణం మీద ఒట్టు వేశాను కదండి, దయచేసి వెళ్ళిపోండి, మీకు దండం పెడతాను. ఇక మాట్లాడకండి వరుణ్ గారు. నా తల్లికి సర్జరీ జరగనివ్వండి. వెళ్తున్నాను పల్లవి, నీ కన్న తల్లి బతకడం కూడా నాకు ముఖ్యమే. కానీ ఈ రాక్షసుల మధ్య నిన్ను వదిలేసి వెళ్ళడానికి నా మనసు అంగీకరించడం లేదు పల్లవి. ఏదేమైనా నీకు నేనున్నాను పల్లవి, వెళ్తున్నాను. కార్తిక్ గారు, వరుణ్ గారు వెళ్ళిపోయారు కదా, మీరు పెట్టిన కండిషన్ నేను నిలబెట్టుకున్నానండి. దయచేసి కౌంటర్లో డబ్బులు కట్టి మా అమ్మకి సర్జరీ స్టార్ట్ చేయించండి కార్తిక్ గారు. టైం లేదండి. కార్తీక్ ఆగు, వాడెక్కడికి పోతాడ్రా మొండా కొడుకు. మళ్ళీ చాటుగా గోడ చాటున నక్కి నక్కి ఉంటాడేమోరా. ఈ పల్లవి దాని మాటలు నమ్మకురా, ఇది చాలా మాయలాడి. మొగుడు ముందు ఒక నాటకం, ప్రియుడు ముందు ఇంకో నాటకం భలే ఆడుతుందిరా ఈ ముండా. అవునే పల్లవి, మా అమ్మ చెప్పింది కరెక్టే. వాడెళ్ళిపోతే సరిపోదే ముండా. వాడికి నువ్వు ఎందుకు ఆశలు పెట్టావో, వాడు నీకెందుకు పెరట్లో ముద్దలు తినిపించాడో ముందు నాకు సమాధానం చెప్పవే దరిద్రదానా. సమాధానం చెప్పేదాకా ఒక్క పైసా కట్టనే. అమ్మో మోసం, దగా, కుట్ర. వరుణ్ గారు వెళ్తే డబ్బులు కడతానని చెప్పారు కదా కార్తిక్ గారు, ఇప్పుడు మాట మార్చకండి. నేనే తప్పు చేయలేదు కార్తిక్ గారు. నా కన్న తల్లి ప్రాణాలు కాపాడండి. నేనేం మాట మార్చలేదే దరిద్రపు దానా, నువ్వే మారిపోయావు. నేను ఇంట్లో లేని సమయంలో వాడిని గోడ దూకించుకొని లోపలికి ఎందుకు తెచ్చుకున్నావే? అసలు వాడితో నీకున్న సంబంధం ఏంటే కుక్క? నిజం చెప్తేనే డబ్బులు కడతాను. నాకెవరితోనూ సంబంధం లేదు కార్తిక్ గారు. నా మీద నమ్మకం లేకపోతే అగ్ని పరీక్షకైనా నేను సిద్ధమండి. కానీ ఇప్పుడు ఈ గొడవలు వద్దండి. లోపల మా అమ్మ ఊపిరి ఆగిపోతుంది కార్తిక్ గారు. దయచేసి ఆ డబ్బులు కట్టండి. ఏంటే అగ్ని పరీక్ష? పెరట్లోగా వరుణ్ గాడు నీకు మందు రాసి అన్నం తినిపిస్తుంటే నేను నా కల్లారా చూశానే ముండా. అడ్డంగా దొరికిపోయాక కూడా అగ్ని పరీక్ష అంటావేంటే సిగ్గుమాలిందానా. వాడు నిన్ను గోడకేసి నొక్కి పట్టుకుంటే ఎందుకు అరవలేదే దరిద్రురాల. అబద్ధం అత్తయ్య గారు, నా చేతులు పగిలిపోయి రక్తం కారుతుంటే ఆయన మందు రాశాడు అంతే. ఆయన గోడ దూకొచ్చింది నా కష్టాలు చూడలేక మాత్రమే. నన్ను అపార్థం చేసుకోకండి కార్తిక్ గారు, దయచేసి నన్ను నమ్మండి. ఏంటే నీ కష్టాలు చూడలేక వచ్చాడా? అయితే నువ్వు మంచిదాని అంటావు. సరేనే, ఒక దారుంది. నీకు డబ్బులు కట్టాలంటే నువ్వు ఇప్పుడే వెళ్ళి మీ అమ్మ ముందు వాడితో పడుకున్నానని ఒప్పుకోవే, అప్పుడు కడతానే డబ్బులు. అమ్మో వద్దు కార్తిక్ గారు, ఆ మాట అన్నాక మా అమ్మ ఒక్క క్షణం కూడా బతకదండి. నా నోటితో నేనే ఆ దారుణమైన అబద్ధం ఎలా చెప్తానండి? నన్ను క్షమించండి కార్తిక్ గారు. నేను అడుక్కు తినమన్నా తింటాను గాని ఇలాంటి అబద్ధాలు చెప్పనండి. అబద్ధం ఏంటే ముండా, అది నిజమే కదే. లోపల మీ అమ్మ నిన్ను ఎలాగో అసహించుకుంటుంది. నువ్వు వెళ్ళి నిజం ఒప్పుకుంటే మా వాడు కౌంటర్లో డబ్బులు కడతాడు. మీ అమ్మ బతుకుతుంది. వెళ్ళి ఒప్పుకోవే ముండా. మీరు మనుషులు కాదు అత్తయ్య గారు, రాక్షసులు. నా తల్లి ప్రాణాలతో ఇలా ఆడుకుంటున్నారేంటి? నేను అలాంటి మాట అనను కార్తిక్ గారు. నా కన్న తల్లి ముందు నేను అలాంటి అబద్ధం చెప్పలేనండి. అయితే నువ్వే మీ అమ్మని చంపుకున్నట్లవుతుంది పల్లవి. డాక్టర్ గారు, పేషెంట్ కి ట్రీట్మెంట్ ఆపేయండి. మేము డబ్బులు కట్టట్లేదు. తీసుకెళ్లి మార్చురీలో పడేయండి. వద్దు కార్తిక్ గారు, వద్దు. వెళ్ళి డాక్టర్తో ట్రీట్మెంట్ ఆపమని చెప్పొద్దు కార్తిక్ గారు. నేను మీరు చెప్పినట్లే చేస్తానండి. నేను ఒప్పుకుంటున్నాను కార్తిక్ గారు. దయచేసి ఆ డబ్బులు కట్టేయండి. అమ్మా అమ్మా, కళ్ళు తెరవమ్మా, నన్ను క్షమించమ్మా. నా వల్లే నీకు ఈ పరిస్థితి వచ్చింది. కార్తిక్ గారు నీకు ఆపరేషన్కి డబ్బులు కడతారమ్మా. నువ్వు త్వరగా కోలుకుంటావమ్మా. నాతో మాట్లాడమ్మా. నా చెయ్యి వదలవేముండా. నన్ను తాకకే పాపాత్మురాలా. నా కడుపున ఒక పాములాగా పుట్టావు కదే నువ్వు.
కట్టుకున్న మొగుడిని వదిలేసి ఆ వరుణ్ గాడితో పెరట్లో ముద్దలు తింటున్నావనే దరిద్రపు దాన. నువ్వు అసలు నా కూతురువే కాదే. అమ్మా వద్దు, నన్ను అపార్థం చేసుకోకమ్మా. నువ్వు చూసింది నిజం కాదమ్మా. నా చేతులు పగిలిపోయి రక్తం వస్తుంటే ఆయన జాలితో అన్నం పెట్టాడు అంతే. ఆయనకి నాకు ఎలాంటి సంబంధం లేదమ్మా. వద్దమ్మా వద్దు, నన్ను అపార్థం చేసుకోకమ్మా. నువ్వు చూసింది నిజం కాదమ్మా. నా చేతులు పగిలిపోయి రక్తం వస్తుంటే ఆయన జాలితో అన్నం పెట్టాడు అంతే. ఆయనకి నాకు ఎలాంటి సంబంధం లేదమ్మా. అత్తయ్య చూసారా అత్తయ్య దాని అబద్ధాలు. నేను రేయింబవళ్ళు ఆఫీసులో కష్టపడి పనిచేస్తుంటే వరుణ్ గారిని ఇంటికి పిలిపించుకొని గోడ దూకించుకొని కులుకుతుంది అత్తయ్య. కాంతమ్మ పట్టుకుంది కాబట్టి సరిపోయింది, లేకపోతే నా పరువు బజార్న పడేది అత్తయ్య. నన్ను క్షమించండి అల్లుడు గారు. నేను మీకు ఈ దరిద్రపు ముండనిచ్చి పెళ్లి చేసి చాలా పెద్ద తప్పు చేశాను. నా వల్ల మీ జీవితం నాశనం అయిపోయింది. మీలాంటి దేవుడికి ఇది ఇంత అన్యాయం చేసింది బాబు ఈ పాపాత్మురాలు. కార్తీక్ గారు ఏంటండి ఆ అబద్ధాలు? నా తల్లి ప్రాణాలు పోతుంటే ఆవిడ ముందు నా క్యారెక్టర్ని ఇలా చంపేస్తున్నారేంటండి? అమ్మా ఆయన ఒక రాక్షసుడమ్మా. నన్ను పెరట్లో పెట్టి ఇనుపరాడుతో కొట్టబోయాడమ్మా. చూసారా అత్తయ్య, తప్పు చేసి దొరికిపోయిన జాలక మళ్ళీ ఇది నా మీదే నిందలేస్తుంది. వరుణ్ గాడికి దీని మీద వ్యామోహం పుట్టి వాడు వస్తే నేను రాడుతో వాడిని కొట్టబోయాను అత్తయ్య. దానికి నేను రాక్షసుని అయ్యానా? నువ్వు నిజం చూసావు కదా అత్తయ్య, నువ్వే చెప్పు. నేను నా కళ్ళతో చూశాను కదవే ముండా. వాడిని కన్నం పెడుతుంటే నువ్వు సిగ్గుపడుతూ నవ్వుతూ తింటున్నావు గానే దరిద్రురాలా. నా పరువంతా మంట కలిపావు కదే. నిన్ను కన్నందుకు నేను ఎవరేసుకొని చావాలే సిగ్గుమాలిందానా. అమ్మా అలాంటి మాటలు అనకమ్మా, దయచేసి నన్ను నమ్మమ్మా. కార్తీక్ గారు నన్ను చంపేయండి కార్తీక్ గారు, కానీ నా తల్లికి ఇలాంటి అబద్ధాలు చెప్పకండి. నేను బతకలేను కార్తీక్ గారు. నేను పెట్టిన కండిషన్ మర్చిపోయావా పల్లవి? సర్జరీకి డబ్బులు కావాలా వద్దా? నేను అడిగినట్లు నువ్వు మీ అమ్మతో నిజం ఒప్పుకో, లేకపోతే రేపు మీ అమ్మకి నేనే తల కొరివి పెట్టాల్సి వస్తుంది ముండా. అవునమ్మా అవును, నేను తప్పు చేశానమ్మా. నేను పాపాత్మురాలనమ్మా, నన్ను క్షమించమ్మా. ఇప్పుడు ఈ కార్తీక్ గారు డబ్బులు కడతారమ్మా. నువ్వు ఆపరేషన్ చేయించుకో అమ్మా. నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపోవే ముండా. నువ్వు నా కూతురివి కాదే. నీలాంటి రంకుదాని పెట్టిన డబ్బులతో సర్జరీ చేయించుకొని బతికే కన్నా నేను ఇప్పుడే చావడం మేలు. నీ బతుకు తగలబడిపోను. ఇది నా కన్న తల్లి ఉసురే. అమ్మా అమ్మా ఏమైందమ్మా? డాక్టర్ బాబు ఎవరైనా ఉన్నారా? రండి త్వరగా. మా అమ్మ శరీరం అంతా వణికిపోతుంది డాక్టర్ గారు. అమ్మా దయచేసి కళ్ళు తెరవమ్మా. దేవుడా కార్తీక్ గారు డాక్టర్ని పిలవండి. డాక్టర్ గారు రండి, డాక్టర్ గారు త్వరగా రండి. మా అత్తయ్య గారికి ఏదో వణుకుడు వస్తుంది డాక్టర్ గారు. పల్లవి మీ అమ్మని గట్టిగా పట్టుకోవేముండా. నువ్వు చెప్పిన నిజం తట్టుకోలేక మీ అమ్మకి గుండె పగిలిపోయిందే కుక్క. అత్తయ్య దయచేసి కళ్ళు తెరవండి అత్తయ్య. ఓసి నీ బతుకు చెడా, కన్న తల్లిని చంపుకునే రాక్షసి ఉండవానే నువ్వు. నువ్వు వరుణ్ గారితో పడుకున్న నిజం చెప్పగానే నీ తల్లి గుండె ఆగిపోయిందే పాపాత్మురాల. దాని ఉసురు తగిలి నువ్వు సర్వనాశనం అయిపోతావే దరిద్రపు దానా. అత్తయ్య గారు నేను మా అమ్మని చంపుకోలేదు అత్తయ్య గారు. ఆ కార్తీక్ గారు బలవంతం చేస్తేనే నేను మా అమ్మ ముందు ఆ అబద్ధం చెప్పాను. అమ్మ దయచేసి లేచి కూర్చో అమ్మా, నన్ను అనాథం చేయకమ్మా. అందరూ బయటికి వెళ్ళండి, నేను వెళ్ళమని చెప్పానుగా. పేషెంట్కి అకస్మాత్తుగా కార్డియాక్ అరెస్ట్ వచ్చింది. సిస్టర్ వెంటనే డిఫిబ్రిలేటర్ తీసుకురండి, షాక్ ఇవ్వాలి. మీరేం మాట్లాడారమ్మా ఆవిడతో? ఆవిడ పల్స్ పూర్తిగా పడిపోయింది. నడవే బయటికి ముండా. డాక్టర్ గారు అడుగుతున్నారు కదా ఏం చెప్పావో. నీ పాట పనుల గురించి చెప్పి ఆవిడ ప్రాణాలు తీస్తున్నావు కదే దరిద్రురాలా. డాక్టర్ గారు దయచేసి నా అత్తగారిని కాపాడండి డాక్టర్ గారు, ఎంతైనా సరే నేను ఇస్తానండి. వదలండి కార్తీక్ గారు, నేను మా అమ్మ దగ్గరే ఉంటానండి. అమ్మ నేనే తప్పు చేయలేదమ్మా, నువ్వు నన్ను నమ్మమ్మా. నా మీద ఈ కార్తీక్ గారు కుట్ర చేశారమ్మా. నోరు ముయ్యవే ముండా, నా కొడుకు మీద నిందలేస్తావా? నువ్వు బయటకు రావే, ఈరోజు నిన్ను చంపి ఆసుపత్రి ముందే పాతేస్తానే. డాక్టర్ గారు దాన్ని మేము బయటకు లాక్కెళ్ళిపోతాం, మీరు వైద్యం చేయండి. అవుట్ ఆఫ్ ది వర్డ్. సిస్టర్ డోర్ లాక్ చేయండి, క్లియర్ షాక్. అమ్మా తలుపు తీయండి బాబు, నన్ను లోపలికి వెళ్ళనివ్వండి బాబు. మా అమ్మ ఊపిరి ఆగిపోతుంది దేవుడా. అమ్మా నన్ను వదిలేసి వెళ్ళిపోకమ్మా దేవుడా, నేను నీకు ఒక్కదాన్నే కదమ్మా. వెనక్కి రావే ముండా, ఆసుపత్రి అద్దాలు పగలగొడతావనే దరిద్రురాలా. లోపల డాక్టర్లు ముందే చెప్పారు కదే నీ అబద్ధాలు విని ఆ తల్లి గుండె ఆగిపోయిందని.
అయినా సిగ్గు లేకుండా ఇంకా అమ్మ అమ్మ అని ఏడుస్తావేంటే పాపాత్మురాల. నేను అబద్ధాలు చెప్పలేదు అత్తయ్య గారు. మీ కొడుకే నన్ను బెదిరించి మా అమ్మ ముందు అంత దారుణమైన మాట చెప్పించారు. ఆ మాట వినే మా అమ్మకి గుండె ఆగిపోయింది. నా తల్లిని నేనే చంపుకున్నాను అత్తయ్య గారు. నా మీద నిందలేస్తావేంటే కుక్క? నేను చెప్పమంటే నువ్వు చెప్పేశావా? నీకు ఆ వరుణ్ గారితో రంకు సంబంధం ఉంది కాబట్టి ఒప్పుకున్నావే దరిద్రపు దానా. తప్పు నువ్వు చేసి ఆ పాపాన్ని నా నెత్తిన రుద్దుతావనే సిగ్గుమాలముండా. మీరు రాక్షసులు కార్తిక్ గారు. మీలో ఏమాత్రం మనిషి లేడు. మా అమ్మకి ఆపరేషన్కి డబ్బులు కట్టాలంటే నా క్యారెక్టర్ని నేనే చంపుకోవాలని కండిషన్ పెట్టారు కదా. మీరు అడిగినట్లే చేశాను కదండి. అయినా ఇంకా డబ్బులు కట్టలేదేంటి కార్తిక్ గారు? డబ్బులు కట్టాలా? నీలాంటి రంకుదాని తల్లికి మావాడెందుకు కడతాడే డబ్బులు, దరిద్రురాలా? మీ అమ్మ ముందే నువ్వు పతివ్రతవి కాదని నిజం తేలిపోయింది కదే మొండ. ఇంకా ఈ ముసల్దానికి డబ్బులు కట్టి బతికించడం ఎందుకే? పోనీవే, దాన్ని పైకి పోనివ్వు. అమ్మో, ఎంత మాట అన్నారు అత్తయ్య గారు. నా తల్లి ప్రాణాలు తీయడానికే మీరు ఈ నాటకం ఆడారా? కన్న తల్లి ప్రాణాలతో బేరం ఆడారు కార్తిక్ గారు. మీరు మనుషులారా ఇక రాబందులా అండి? అవునే కుక్క, రాబందులమేనే మేము. ఆ వరుణ్ గారు వచ్చి మా అత్తగారిని కాపాడాడు అన్న పేరు వాడికి రాకూడదు. నీకు ఈ లోకంలో దిక్కు లేకుండా పోవాలి. అందుకే డబ్బులు కడతాను అని నాటకం ఆడి నీ నోటితోనే నిజం చెప్పించానే. ఇప్పుడు మీ అమ్మ చేస్తే దానికి కారణం నువ్వేనే ముండా. వదలండి కార్తిక్ గారు. డాక్టర్ బాబు, వీళ్ళు దొంగల బాబు. వీళ్ళు నా తల్లిని చంపేస్తున్నారు. ఎవరైనా రక్షించండి దేవుడా. నోరు ముయ్యవే దరిద్రపుదానా. ఇక్కడ ఎవడైనా వచ్చి అడిగితే నా కోడలు వరుణ్ అనే వాడితో పడుకుంది, ఆ నిజం తెలిసి దాని తల్లికి గుండెపోటు వచ్చింది అని ఈ ఆసుపత్రి అంతా చాటింపేయిస్తానే మొండ. పరుగు పోయేది నీకేనే సిగ్గుమాలిందానా. చంపేయండి, ఇక్కడే నన్ను కూడా చంపేయండి కార్తిక్ గారు. మా అమ్మ చచ్చిపోతే నేను మాత్రం బతికి ఏం లాభమండి? మీ కాళ్ళు పట్టుకుంటాను. నా తల పగలగొట్టి నన్ను కూడా నా తల్లి దగ్గరికి పంపించేయండి కార్తిక్ గారు. నువ్వు అంత సులభంగా చావనివ్వనే పల్లవి. నీకు బతికుండగానే నరకం చూపిస్తాను. ఇప్పుడు నీ భాగవతం మీ అమ్మకు తెలిసిపోయింది కాబట్టి నాకు అడ్డెవ్వరూ లేరే కుక్క. జీవితాంతం నా కాళ్ళ దగ్గర కుక్కలా పడుండాలి నువ్వు ముండ. ఏంటే పల్లవి, ఆ వరుణ్ గాడు వస్తాడని ఎదురు చూస్తున్నావానే? వాడు రాడే ముండ. వాడు వస్తే ఆసుపత్రి లోపలే కాదు కదా, గేటు బయట కూడా కాలు పెట్టనివ్వనే కుక్క. నువ్వు ఈరోజు అనాథవే పల్లవి. నేను ఇప్పుడు ఎవరి కోసం ఎదురు చూడడం లేదు కార్తిక్ గారు. నాకు ఇప్పుడు ఆ వరుణ్ గారితో పనే ఉందండి. లోపల నా తల్లి చావు బతుకుల్లో ఉంటే మీరు నన్ను ఇక్కడ ఇంకా చిత్రహింసలు పెడుతున్నారు. మీకు పాపం తగులుతుంది కార్తిక్ గారు. మాకు పాపం తగులుతుందనే దరిద్రురాల. నువ్వు కట్టుకున్న వాడికి ద్రోహం చేసి వేరే మగాడి చేతిలో అన్నం తిన్నప్పుడే నీకే తగిలిందే పాపం. ఆ పాపం శాపంగా మారి ఇప్పుడు మీ అమ్మని బలి తీసుకుంటుందే పాపాత్మురాల. వద్దత్తయ్య గారు, అలాంటి మాటలు మాట్లాడకండి. మా అమ్మ నా వల్ల చావడం లేదు అత్తయ్య గారు. మీ కొడుకు ఆడిన రాక్షస నాటకం వల్ల ప్రాణాలు కోల్పోతుంది. నీ కొడుకు మనిషి రూపంలో ఉన్న మృగం అత్తయ్య గారు. అవునే పల్లవి, నిన్ను మృగాన్నేనే ముండా. కానీ ఈ ప్రపంచానికి నువ్వు మాత్రం పతివ్రతవు కాదని తేలిపోయిందే. డాక్టర్లను అడుగు, వాళ్ళు కూడా నువ్వు చెప్పిన మాట వినే మీ అమ్మకి హార్ట్అటాక్ వచ్చిందని చెప్తారు. నేను దర్జాగా జేబులు చేతిలో పెట్టుకొని తిరుగుతాను. అది మీకు న్యాయం కాదు కార్తిక్ గారు. పైనున్న దేవుడు అంతా చూస్తున్నాడు. నా కన్న తల్లి ప్రాణాలతో బేరం ఆడిన నిన్ను ఆ దేవుడు కుష్ఠరోగం వచ్చి చచ్చేలా చేస్తాడు కార్తిక్ గారు. నువ్వు నాశనమైపోతావురా రాక్షసుడా. ఓసి నీ బతుకు జడ, ఎంత బరితెగింపేముండా నీకు. నా కొడుకుని పట్టుకొని కుష్ఠరోగం వచ్చి చస్తాడు అని శపిస్తావనే సిగ్గుమాలిందానా. నీ నాలుక కోసి కుక్కలకేస్తానే దరిద్రపుదానా. కార్తీక్, దీన్ని వదిలిపెట్టకురా. నన్నే శపిస్తావనే కుక్క. నన్ను ఎదిరించే ధైర్యం నీకు ఆ వరుణ్ గడ్ వల్లే వచ్చింది కదే. నీ ధైర్యం మొత్తం ఈ రోజుతో సమాధి చేస్తానే ముండా. మీ అమ్మకి ఈ రోజు పోస్ట్ మార్టం గ్యారంటీనే పల్లవి. రేపు ఆ వరుణ్ గడికి కూడా పోస్ట్ మార్టం నేనే చేయిస్తానే. వదలండి కార్తిక్ గారు, ఊపిరి ఆడడం లేదండి. చంపేయండి నన్ను కూడా. ఇప్పుడే ఇక్కడే గొంతు నులిమి చంపేయండి. నేను బ్రతుకుంటే కదండి ఆ నరకం చూసేది. నన్ను కూడా ఇక్కడే చంపేయండి కార్తిక్ గారు. నువ్వేముండా చావు. నువ్వు చచ్చిపోతే పీడ వదిలిపోతుంది దరిద్రురాల. కానీ నువ్వు అంత ఈజీగా చావకూడదే పల్లవి. నేను బ్రతికించి ప్రతిరోజు నిన్ను చంపుతానే కుక్క. పదమ్మా, లోపల ముసలి చచ్చిందో లేదో డాక్టర్ని అడుగుదాం పదా.
పల్లవి, నా పల్లవి, నిన్ను కాపాడుకోవడానికి నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోయాను పల్లవి. ఆ రాక్షసుడు నీకు డబ్బులు కడతాడు అని నీ తల్లి బతుకుతుందని ఆశపడి వెళ్ళిపోయాను. కానీ వాళ్ళు నిన్ను ఇంకా అక్కడ నేల మీదే కూర్చోబెట్టి ఏడిపిస్తున్నారంటే నా గుండె ముక్కలైపోతుంది పల్లవి. అమ్మా నా దగ్గరికి రా అమ్మా, నేను నిన్ను చంపుకోలేదమ్మా, నన్ను ఒంటరిదాన్ని చెయ్యకమ్మా. వాడు డబ్బులు కట్టలేదా? పల్లవి ఇంతలా ఏడుస్తుందంటే ఆ కార్తిక్ గాడు డబ్బులు కట్టకుండా పల్లవిని మోసం చేశాడా? చీ దరిద్రుడా, ఒక కన్న తల్లి ప్రాణాలతో బేరం ఆడతావరా నువ్వు కసాయి వెధవా. నేను ఇప్పుడే వెళ్ళి ఆ డాక్టర్ మొహం మీద డబ్బులు కొడతాను, వీడు ఆపితే వీడిని ఇక్కడే చంపేస్తాను. అవునురా, మా అత్తయ్య పరిస్థితి చాలా సీరియస్ గా ఉంది, డబ్బులు నేనెందుకు కడతాను రా బాయ్. పల్లవి దాన్ని నోడితేనే అది మంచిది కాదని ఒప్పించానురా. అది విన్న శాఖలోనే ఆ ముసలిది తపా కట్టేసిందిరా. ఇక డబ్బులు ఎందుకురా దండగా, రేపు శవపేటికి కడతానులే. ఏంటి, పల్లవి చేత వాళ్ళ అమ్మ ముందే అలాంటి దారుణమైన అబద్ధం చెప్పించాడా? ఆ కార్తిక్ గాడు అసలు మనిషా లేక సైకోగాడా? నా పల్లవి చేత నా పల్లవి క్యారెక్టర్ని చంపించి వాళ్ళ అమ్మ ప్రాణాలు తీశాడా వీడు? వీడిని బతకనివ్వను. ఈరోజు వీటికి బతికే అర్హత లేదు దేవుడా. రా, ఆ వరుణ్ గడి మీదకి ఈ నెపం మొత్తం గెంటేశాను. వాడి వల్లే మా అత్తయ్య చచ్చిపోయిందని ఊరంతా దండోరా వేయిస్తాను రా. పల్లవికి ఇంకా నేను తప్ప వేరే దిక్కు లేదురా బాయ్. సర్లేరా, నేను ఉంటాను. నీ నాటకం అయిపోయిందిరా కార్తీక్, నీ పీక ఇక్కడే నొక్కేస్తాను రా మృగమా. నా పల్లవి కన్నీటికి ఈ రోజు నువ్వు రక్తం కక్కాలరా వెధవా. ఈ మృగమా, కసాయి వెధవ, నా పల్లవి చేత వాళ్ళ అమ్మ ప్రాణాలు పోయే సమయంలో అలాంటి నీచమైన అబద్ధం చెప్పిస్తావరా దరిద్రుడా. నువ్వు అసలు మనిషివేనరా కుక్క, నిన్ను ఈ గోడకేసి కొట్టి ఇప్పుడే ప్రాణాలు తీసేస్తాను రా మృగమా. వదులురా వదులురా ముండా కొడుక. అవునరా కుక్క, నేనే చెప్పించానురా. నా పెళ్ళం ఒక రంకుదని దాని తల్లి ముందే ఒప్పించానురా. దానికి పెట్టిన షాక్ చూస్తే నీకు మైండ్ బ్లాక్ అయిద్దిరా దరిద్రుడా. అది టపా కట్టేసిందిరా వెధవా. ఒక్క మాట నా పల్లవి గురించి ఒక్క మాట అన్నా నాలుక కోసి చేతిలో పెడతానురా కార్తీక్. నా పల్లవి ఒక దేవతరా వెధవా. నీలాంటి రాక్షసుడి చేతిలో పడి బలైపోయిందిరా. ఆవిడ ప్రాణాలు కాపాడతావనే కదరా నేను వెళ్ళిపోయింది. ఇంత మోసం చేస్తావారా నరరూప రాక్షసుడా. మోసమా? ఎవడరా మోసం చేసింది? నా పెళ్ళం పతివ్రత కాదు అని అదే స్వయంగా వాళ్ళ అమ్మతో చెప్పేసిందిరా. ఇక నువ్వు వెళ్ళి డాక్టర్తో చెప్పినా పోలీసులతో చెప్పినా ఎవడు నమ్మడరా కుక్క. ఈ లోకంలో పల్లవికి ఇంకో దారి లేదురా. నా కాళ్ళ దగ్గర పడి ఏడవాల్సిందేరా మొండా కొడక. ఆ డాక్టర్ల ముందు నువ్వు వాడిన నాటకం మొత్తం నేను బయట పెడతాను రా కుక్క. నా పల్లవి కోసం నేను ఎంతకైనా తెగిస్తాను రా దరిద్రుడా. పల్లవి తల్లి చచ్చిపోలేదురా. నేను వెళ్ళి డాక్టర్లకి లక్షలు పోసైనా బతికిస్తానురా. అప్పుడు ఆ తల్లి నీ గుట్టు రట్టు చేస్తుందిరా దద్దమ్మ. లక్షలు కాదు కదా, నీ ఆస్తి మొత్తం పోసినా ముసలిది బతకదురా. వాళ్ళ అమ్మ చచ్చిపోయిందని పల్లవి కూడా నమ్మేసిందిరా మొండా కొడక. ఇప్పుడు నువ్వు వెళ్ళి పల్లవితో మాట్లాడితే అది నిన్ను చెప్పుతో కొడుతుందిరా. ట్రై చేసి చూడురా కుక్క. నేను నా పల్లవితో మాట్లాడి నిజం చెప్తానురా. నీ రాక్షసత్వం గురించి నా పల్లవికి తెలిస్తే అది నీ తాళి అక్కడే దించేసి నా చెయ్యి పట్టుకొని వస్తుందిరా కార్తీక్. అప్పుడు నీ బతుకు బజార్ పాలవుతుందిరా వెధవా. చూస్తూ ఉండరా మృగమా. చూద్దాం, నువ్వు వెళ్ళి నా పిల్లం చేయి పట్టుకోరా ముండా కొడుక. పల్లవి నిన్ను నమ్ముతుందో లేక తన తల్లి చావుకు కారణం నువ్వే అని ఉమ్మేస్తుందో చూద్దాం రా కుక్క. ఇది కార్తిక్ గాడేసిన మాస్టర్ ప్లాన్ రా దరిద్రుడా. నువ్వు బలైపోయావురా.